తల్లి ఈ వేళ నీ కళ్ళల్లో పెళ్లి కూతురు కళొచ్చిందే. పోనన్నా. ఏదో తల్లి, ఎప్పుడూ నువ్వు ఇలా ఆనందంగా ఉండాలని నా కోరిక. కానీ భవిష్యత్తు చూస్తే చాలా భయంగా ఉందమ్మా. నువ్వు అలా బాధపడకు నాన్న, మనకి తప్పకుండా మంచి రోజులు వస్తాయి. పిచ్చి తల్లి. ఇదిగోనమ్మా జీతం. ఏమిటి నాన్న, 20 రూపాయలేనా? అవునమ్మా, నీ చదువుకని సంగీతానికని ఈ ఉన్నిల్లు కాస్త తాకట్టు పెట్టి 2000 రూపాయలు అప్పు చేశాను ఆ నాగేశ్వరరావు దగ్గర. దానికని ప్రతి నెలా కొంత వెరగోసుకుంటున్నాడు ఆ కాస్త జీతంలోను. అమ్మ, ఇదంతా నిన్ను అయ్య చేతిలో పెట్టి ఓ ఇంటి దాన్ని చేసేవారికి. అటు చూస్తే పెద్ద కట్నాలు ఇస్తేనే గాని పెళ్లి కొడుకులు కళ్ళకే కనపడడం లేదమ్మా. నాన్న, కట్నాలు కోరే వాళ్ళని నేను కన్నెత్తైనా చూడు. ఇలాగే ఉంటూ ఏదైనా ఉద్యోగం చేసుకుని బ్రతుకుతాను నాన్న. అందుకే నా అమ్మాయి ఇలా పుస్తకం తీసుకొచ్చావు. వేరే చదువుతావా? అవునన్న. ఓహో, కాదు నాన్న, అదే నాన్న. అవునన్నా, కాదు నాన్న. నాన్న, నువ్వు ముందు స్నానానికి లే, భోంచద్దు కానీ ఆలోచన. ముచ్చిదామా, ఎందుకు పిల్లలు ముట్టుకుంటా? కానీ ఎవరైనా మీరు నిలబడి చూస్తున్నారు. తప్పకుండా తప్పండి. ఎవరైనా మంచి త్వరగా అమ్మా. పర్వాలేదమ్మా, కాస్త మంచి కాదు. భయం లేదు, మెల్లగా. మరేం లేదు బాబు, కళ్ళు తిరిగి పడిపోయాను అంతే. పాప, మీ ఇల్లు ఎక్కడమ్మా? ఇల్లు నేను అనాథన బాబు. ఒకప్పుడు బాగా బ్రతికిందని ఇప్పుడు ఎలా బ్రతకాను, ఎలా కావాలో తెలియదు. ఏ కాకి అలాగా? ఇదిగోమ్మా. డబ్బా వద్దు బాబు, వద్దు బాబు. నువ్వు చాలా దయగలవాడిగా కనిపిస్తున్నావు. ఎవరిని ఎప్పుడు చెయ్యెత్తి అడుక్కోలేదు. వద్దు బాబు. అబ్బే, అలా అనుకోవద్దమ్మా. ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకో. ఎప్పుడు వీలుంటే అప్పుడే తిరిగి చేద్దు గాని. తీసుకోమ్మా. అమ్మా. బాబు తీసుకోమ్మా. రంగయ్య గారు, పాపం ఏదైనా చిన్న దుకాణం పెట్టుకు జీవిస్తుంది. మీ మార్కెట్లో కాస్త తోటిప్పించండి.
అలాగే పేదరు గారు. అమ్మా వెళ్ళొస్తానమ్మా. రాజేంద్ర, అలవాటుకు విరుద్ధంగా అలా విచారంగా ఉన్నావే నాయన. వీధిలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఫాదర్. దాంతో మనస్సంతా ఏమిటో తెలియని వేదంలో పడి తప్పిస్తోంది. హృదయంలో ఏదో చెప్పరాని గాయం తగిలి బాధిస్తోంది. ఏమిటా సంఘటన? కూర్చో రాజేంద్ర. అదేమిటో నాతో చెప్పు నాయనా. వీధిలో ఒక అభాగ్యురాల్ని చూశాను. ఆమె ముఖం చూస్తే జీవితంలో చెప్పరాని బాధలు ఎన్నో అనుభవించినట్టు తోచింది. ఆ వృద్ధురాలు నన్ను ఎంతో ప్రేమగా పలకరింది. ఫాదర్, ఇంతవరకు ఎవరు అంత తీయగా అంత దయగా మాట్లాడడం నేను వినలేదు. ఎవరో వీధిని పోయే ఒక బిచ్చగతితో మాట్లాడితేనే అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయిందే నా మనస్సు. నిజంగా నా కన్న తల్లితో ఆప్యాయంగా మాట్లాడే అదృష్టమే కనుక కలిగింది. రాజేంద్ర, దయామయుడైన ఆ పరమపిత అనుజ్ఞ అయితే తప్పకుండా నీకు ఆ భాగ్యం లభిస్తుంది నాయనా. ఫాదర్, మా అమ్మగారి గురించి ఏ విషయం మీకు తెలియదా? ఆమె తన చరిత్ర చెప్పడానికి ఏమాత్రమూ ఒప్పుకోలేదు నాయన. హలో లీడర్ గారు, మంచి సమయానికే వచ్చావు. రామ్మా రా. మీ లీడర్ గారి మనస్సు వ్యాకులంగా ఉంది ఈరోజు. అతనికి ప్రశాంతతను కలిగించే శక్తి నీలో ఉంది. రాణి, మీరిద్దరూ వెలుగు నీడల్లా కలిసిమెలిసి ఉంటే జ్యోతిలా పరమాత్మ మీ అండ ఉండి ఆశీస్సుల వర్షం కురిపిస్తాడు. వెళ్ళొస్తా. చెప్పాలనుకున్న ఓ ముఖ్య విషయం మరచి వెళ్తున్నాను. రోమ్ నగరంలో క్రైస్తవ మహాసభ జరుగుతున్నది. నేను తప్పక వెళ్ళాలి. తిరిగి రాగానే కలుసుకుందాం. వస్తాను. అలా ఉన్నారు. నా మీద కోపం? నీ మీద కోపించి నేను జీవించగలనా రాణి? ప్రశాంతమైన నీ ముఖంలో చూస్తుంటే నా హృదయంలో వెన్నెల కురుస్తోంది. మనస్సులు కలవందే స్నేహం సృష్టి కాదు. పరస్పరం అర్థం చేసుకుందే అనురాగం వచ్చడం. హృదయాలు మాట్లాడుకున్నప్పుడే ప్రేమ చిగురించింది. అదే జీవిత సహవాసానికి సరైన అవసరం. పెడుతున్నారు ఇంకెక్కడికి? పూలమ్మడానికి? గొప్ప పనే. ఎన్నిసార్లు చెప్పాను నీకు పూలమ్మడానికి వెళ్ళొద్దని? ఈసారి నేను చెప్తాను. మా అమ్మగారు, భగవంతుడా ఏమన్నా అంటే సరి, ఆడవాళ్ళకి ఏడుపు ఒక ఆయుధం అయిపోయింది. మా అమ్మే. అవునమ్మా, నిజంగా నీ కళల్లో తీడు చూస్తే మీ అమ్మాయి కళల్లో రక్తం చెందుతుంది. చూడు పాప, మన నన్ను పూలు అమ్ముకోవడానికి వెళ్ళొద్దంటున్నాడు అన్నయ్య. ఏమన్నా? మనకంటే నేనే ఎక్కువ సంపాదిస్తున్నానని ఏడుపు. ఊరుకో బాబు, చిన్న పిల్లతో పాల్తా. అదిగా తాత, వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా బజార్కి వెళ్తే ఊరుకుంటుందా పాళ్ళలోకం? ఊరుకోకపోతే ఊరిపోసుకుంటారు. ఊరి వాళ్ళు పోసుకోరు. వాళ్ళ తెలివితేటలతో మన కంఠానికి తగిలిస్తారు. రవి, లోకంలో ఉన్న వాళ్ళంతా అలాంటి వాళ్ళే అనుకోవటం మంచిది కాదు బాబు. మన దేశం మహాత్ముల్ని కన్నా దేశం. మహాత్ముల్ని కన్నా ప్రతి దేశంలోని ఆ మహాత్ముల్ని తాము పొట్టలు పెట్టుకుంటున్న పాపాత్ములు కూడా పెరుగుతున్నారన్న సంగతి మర్చిపోయావా? అవును బాబు, నువ్వన్న మాత్రం నిజం లేకపోలేదు. నా మాట వినమ్మా, నువ్వు వెళ్ళు. నువ్వు తాత కష్టపడి పనిచేస్తుంటే నేను మాత్రం వృధాగా తింటూ కూర్చున్నాయా? మేము ఉండగా నీకెందుకమ్మా ఇంత శ్రమ? ఓన్లీ తల్లి, అన్నయ్య మాట వినమ్మా. సరేలే అన్నయ్య, నీ ఇష్టం. అన్నయ్య, ఎందుకు ఇన్ని పూలు వృధాగా పాడు చేయడు? ఈ ఒక్క రోజు మాత్రం ఇంకా అమ్ముకొచ్చేస్తాను. ఏ నిజంగానా? నీతోడు. తాత, నిజంగా తాత.
ఇదే నా ఆఖరి త్వరగా ఇంటికి ఇవన్నీ అమ్మేసి అమ్మకపోతే ధర్మం చేసిరా తాత చెప్తాను చెప్పలే పోదు కత్తులో కత్తిపీటలో కత్తిల్లో తాళబడతాం ఇదేంటి అలా నీకు చూసావు రేపు నుంచి నేను రానమ్మా ఇదే నా ఆఖరమ్మతో ఓహో పెళ్లి చేసి మూవీకి వెళ్తున్నావా అదే సంతోషం పోండమ్మా మీరెప్పుడు ఇలాగే వెళ్తారు